మెప్మా ఆర్పీలకి కనీస వేతనాలు చెల్లించాలని, కాలపరిమితి సర్కులన్నీ రద్దు చేయాలని, వేతనాలకు సంబంధించిన గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి 10,000 రూపాయలు ఇస్తానని ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో ప్రకారం 10,000 రూపాయల వేతనం ప్రభుత్వమే చెల్లించాలని, వేతనాలని పెంచాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, ఫేస్ రీడింగ్ విధానాన్ని రద్దు చేయాలని, బలవంతంగా సరుకులు కొనుగోలు చేయించేటటువంటి పని ఆపాలని, ర్యాపిడ్ ఆటోలు, స్కూటీలు బలవంతంగా అంటగట్టేటటువంటి విధానం ఆపాలని, డ్వాక్రా మహిళల దగ్గర మహిళా మార్కుల పేరుతో కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని తిరిగి వాళ్ళకి చెల్లించాలనే డిమాండ్ల సాధన కోసం ఈరోజు ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం, CITU అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా సమస్యల్ని పరిష్కారం చేసే పని చేయాలి. ధరలు 4 రెట్ల నుంచి 5 రెట్ల వరకు పెరిగాయి, కానీ ఆర్పీల వేతనాలు మాత్రం పెరగడం లేదు. గ్రేడింగ్ విధానం వల్ల 3,000, 4,000, 5,000 రూపాయలు మాత్రమే చేతికి అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం తక్షణమే ఆర్పీలకి వేతనాలను పెంచాలి. వాళ్ళకి ప్రమాదకరమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే రద్దు చేయాలి. అలాగే సెల్ ఫోన్లు ఇవ్వాలి, సిమ్ కార్డ్స్ ఇవ్వాలి, రీఛార్జ్ చేయించాలి. సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమించడానికి ఆర్పీలు, VOAలు ఐక్యమవుతా ఉన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా చర్చించి సమస్యలను పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కే ధనలక్ష్మి, ఏపీ ఆర్పీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా పేరు గుల్జార్ బేగం. ఈ ఒక ప్రొఫైల్ యాప్ తీసుకొని వచ్చినప్పటి నుంచి మా వర్క్ మామూలుగా లేదండి. అసలు ఈ ప్రొఫైల్ యాప్ చేసిన ఈ 3 నెలలు కూడాను మాకు ఒక 3 సంవత్సరాలుగా జరిగిందనమాట. మా కళ్ళు ఉన్నాయో పోయాయో మాకే అర్థం కాలేదు, మా మెడలు ఉన్నాయో లేవో, మా నడువులు ఉన్నాయో లేవో కూడా మాకు అర్థం కాలేదు. ఆ విధంగా మా చేత వర్కులు చేయించారు. కానీ మాకు జీతం అంటూ లేదు. సాఫ్ట్వేర్కి కూడా ఉంటుందేమో పని, కానీ ఆ సాఫ్ట్వేర్కి మించిన పని మా చేత చేయిస్తున్నారు. మా 8,000 జీతం అనేది అది మా చేతికే వేయటం లేదు. పోనీ కనీసం వేస్తారా ఏదోలే సంతోషంగా చేస్తామంటే అది కూడా లేదు. సరే, ఇంకోటి ఏంటంటే బయట ఏవైనా వచ్చినవి ప్రతి ఒక్కటి కూడా మా మీదే రుద్దడం, మీరు వాళ్ళ బయట ఏదన్నా మీటింగ్ వస్తే సభ్యుల్ని తీసుకురండి అనడము, వాళ్ళు రాకపోతే కోపడము, ఈ విధంగా చేస్తున్నారు. ఇంకోటి మళ్ళీ ఇప్పుడు కంపోస్ట్ కూడా తయారు చేయించాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, డోర్ టు డోర్ చెప్పాలి, చేయించాలి అంటున్నారు. కంపోస్ట్ ఎవరి కంపోస్ట్ వాళ్ళు తయారు చేసుకుంటారండి. కాదంటే ఒక మీటింగ్లో కంపోస్ట్ ఇలా తయారు చేసుకోవాలమ్మా అని చెప్తాము, వాళ్ళు చేసుకుంటారు అంతవరకే. తర్వాత ఇదొక్కటే అని కాదండి, ఇప్పుడు మళ్ళీ ర్యాపిడో ఒకటి బుక్ చేయమంటున్నారు, ఒక ఆటో తీసుకోవాలి అని అంటున్నారు. ఆటో తీసుకునే స్తోమత ఉంటే మేము ఆర్పీలుగా ఇక్కడ పనిచేస్తామా చెప్పండి. ఇంకా యాప్కి వచ్చేసేటప్పటికి 150 రూపాయలు వేశారు. కానీ మేము ఒక 50 రూపాయల వస్తువు అంటే ఏదైనా కొనిపించగలం, కానీ 150 రూపాయల వస్తువు ప్రతి ఒక్కరు కొనాలి అని మా మీద రుద్దితే అది ఎలా కుదురుతుంది? ప్రతి ఒక్క వ్యక్తి వచ్చేసి ఒక స్త్రీ 150 రూపాయలు పెట్టి ఒక్కొక్కటి కొనాలి అని అనుకుంటే మేము ఎట్లా కొనుక్కోగలుగుతాము? ఆ బ్యాగ్ ధర ఎంత ఉంటుంది? ఉంటే ఒక 60 రూపాయలు ఉంటుంది. దాని మీద మళ్ళీ GST ఇవన్నీ చూసుకోవాలి. మరి మానెత్తిన ఇవన్నీ వేస్తే మేము ఎంతవరకు అని చేయగలుగుతాము? మా సమస్యలు చాలా ఉన్నాయండి. దయచేసి మాకు ఆర్థిక భద్రత కల్పించండి. ఇంకోటి ఏంటంటే మాకు జీతాలు సరిగ్గా లేవు, మా జీతాలు వేయండి. మాకు పని భారం ఎక్కువైపోయింది, మాకంటూ న్యాయం అంటూ జరగటం లేదు. కనీసం మాకు చంద్రబాబు నాయుడు గారన్నా న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాం. గుంటూరు నుంచి వచ్చాము, ఆర్పీలు అందరం కూడాను. మా గోడు చెప్పుకోవడానికే వచ్చామండి. మేము పడుతున్న అవస్థల్ని తెలియజేయటానికి. మేము ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము. ఎలా అంటే ఫేస్ రీడింగ్తో ఫోటోలు తీసి ఆన్లైన్ చేయాలంటండి. మాకు గ్రూపుల్లో సభ్యులు వచ్చేసి కష్టపడి పని చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది. ఎవరు కూడా కోటేశ్వర్లు ఎవరూ లేరు. అందరూ కూడా కష్టపడి మిరగాయ ల్యాబ్లకు వెళ్ళి పని చేసుకొని, కొంతమంది లేడీస్ కూడా సున్నం పనికి వెళ్తున్నారు, బేల్దారి పనికి వెళ్ళి కూడా సంపాదించే వాళ్ళు, ఇళ్లలో పని చేసుకొని కష్టపడి కట్టుకునే గ్రూపులు వాళ్ళు ఫేస్ రీడింగ్ తోటి ఫోటోలు దిగటానికి ఒక టైం అనేది ఏర్పాటు చేసుకొని రావాలంటే అది ఎంతవరకు కరెక్టో మీరే సమంజసం చేసుకోవాలి. ఇది ప్రభుత్వం వారు అర్థం చేసుకోవాలి. అలాగే మేము చేస్తున్న ఈ పనులకు కూడా మాకు ఇచ్చేటువంటి వేతనాలు డైలీ వారి కూలి పని చేసుకునే అంత కూడా మాకు రావట్లేదు. పేరుకి మాకు ఆర్పీ ఉద్యోగం ఉంది అని, కానీ మేము కూలి పని చేసుకునే వాళ్ళతో సమానంగానే చేస్తున్నామండి.
అంతకన్నా ఎక్కువగా కష్టపడి పనిచేస్తున్నాము. అలాగే కొత్తగా ఇప్పుడు రూల్స్ పెట్టేసేసి మాకు ఇప్పుడు ర్యాపిడో అని చెప్పేసి ఒక టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే మేము మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆటో తీసుకోండి అమ్మా, బైక్ తీసుకోండి అమ్మా అంటే ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు బైక్ తీసుకొని ఏం చేసుకుంటారండి? వాళ్ళు బైక్ వేసుకొని వెళ్ళి ఇళ్లలో పని చేసుకుంటారా? అంటులు తవ్వటానికి వెళ్తారా? మిరగాయలకు పని చేసుకునే వాళ్ళు బైక్లు వేసుకొని వెళ్తారా? ఇప్పుడు ఆటోలు వేసుకునే వాళ్ళు అంటే వాళ్ళకి మామూలుగా ఆటోలు వేసుకుంటున్నారు వార్డులో ఉన్న వాళ్ళు, వాళ్ళ భర్తలు. ఇప్పుడు ర్యాపిడో అంటే కొంచెం చదువు ఉండాలి కదా. ర్యాపిడో మెయింటైన్ చేయాలంటే సెల్ చూడటం రావాలి ఫస్ట్. వాళ్ళకి నార్మల్ సెల్ ఎత్తి మాట్లాడటమే సరిగ్గా రాని వాళ్ళకి ఈ ఆటోలు ర్యాపిడోలు ఇచ్చి ఏం చేసుకుంటారండి? ప్రభుత్వం వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. టార్గెట్ల పేర్లతో హింసించి మమ్మల్ని చాలా నలగొట్టి చితక్కొట్టి పని చేపిస్తున్నారు. కానీ మాకు ఈ వేతనాలు ఇచ్చే దాంట్లో మాత్రం అరాకొరగా కోతలు. ఇందాక చెప్పినట్టు మా ఆర్పి ఒకళ్ళు చెప్పారు తన ఆవేదన. అది ఏంటంటే మేము చేసే పనుల్లో కూడా ఫోటోలు కోత ఒకటి. ఆ ఫోటోలు సరిగా లేదు, ఈ ఫోటో సరిలేదు, చీరలు సరిలేవు, అవి సరిలేవు, ఈ సరిలేవు అని చెప్పేసి వేతనాలు కోసి 3,000, 4,000, 5,000, 6,000 లోపే కానీ మేము ఏ రోజు కూడా 8,000 మేము తీసుకున్నదే లేదు. మాకు 8,000 అన్నారు, 10,000 అన్నారు. దాంట్లో కనీసం 4-5,000 కూడా సరిగ్గా ఇవ్వకపోతే మేము మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలండి? మా ఇంట్లో మాకు భర్త ఉన్నారు కదా. మీరు చేసే ఈ ఉద్యోగాలు ఏంటమ్మా? దీనికే మీరు ఇంత కష్టపడి ఎందుకు పని చేయాలి? ఒక టైము పాడు లేకుండా అర్ధరాత్రుల దాకా కూడా పని చేస్తున్నారు మీరు అని అడుగుతున్నారు మమ్మల్ని. మేము వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలండి? అదేమంటే ఎవరైనా మాట్లాడితే ఆర్పిని తీసేస్తాం, కొత్త ఆర్పిని పెట్టుకుంటాము, మా ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకుంటాము. ఇలాగ రాజకీయ వేధింపులు కూడా. ఇప్పుడు వాళ్ళు వచ్చి రాజకీయంగా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ భార్యల్ని పెట్టుకోవాలి, వాళ్ళ చెల్లెల్ని ఆర్పీలుగా తీసుకోవాలి, వాళ్ళకున్న చుట్టాలని ఆర్పీలుగా తీసుకోవాలి. మేము మరి 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వాళ్ళం మేము ఎట్టుకోవాలండి? మా ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని ఇదే కోరుకుంటున్నామండి. మమ్మల్ని గుర్తించండి, మేము చేసే వర్క్ను గుర్తించండి, మేము చేసిన ప్రజలకి మేము చేస్తున్నటువంటి ఈ పనిని గుర్తించండి. మమ్మల్ని గుర్తించి మాకు జీతాలు పెంచి మాకు ఇవ్వకపోగా మమ్మల్ని అది చేయలేదు ఇది చేయలేదని టార్గెట్లు పెట్టి అవి మేము చేయలేకపోతే మమ్మల్ని తీసేసి వేరే వాళ్ళని తీసుకునేది చేస్తున్నారండి. మాకు ఇదైతే నచ్చలేదు. మేము చాలా ఎంతో ఆవేదన, నా ఒక్కదాని ఆవేదన కాదు, వేల మంది మా ఆర్పీలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అయ్యా మమ్మల్ని గుర్తించి మాకు జీతాలు పెంచి మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించమని మేము మా ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నామండి. మమ్మల్ని దయచేసి అర్థం చేసుకోండి. మాకు ఏదైనా జరిగి మేము లేని పక్షాన మా కుటుంబంలో మా వల్ల ఇబ్బందులు పడకుండా ఉండటానికి, మా కుటుంబానికి మేము ఆసరాగా ఉండటానికి, మేము పోయినా కూడా మా వల్ల ఇబ్బంది పడకుండా ఉండటం కోసం మాకు ఇన్సూరెన్స్ అనేది మాకు చేయాలని ఈ ప్రభుత్వం వాళ్ళని మేము కోరుతున్నాము. మా అందరి తరపు నుంచి దయచేసి మీరు అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. అండి, నా పేరు అంకమ్మ, మేము గుంటూరు నుంచి వచ్చాము. ముందుగా మా ఆర్పీలందరికీ ఒకటే విన్నపము, మేము పనిచేసిన దానికి వేతనం అనేది లేదు. అసలు వేతనం అనేది ఒక కూలివాడు కూడా వేతనం బాగా తీసుకుంటున్నాడు, కానీ మాకు అలాంటి వేతనం కూడా లేదు. 8,000 అన్నారు, కానీ ఆ 8,000 కూడా ఇవ్వడం లేదు సకాలంలో. అది కూడా 2 నెలలకి 3 నెలలకి కోతలు కోసేస్తున్నారు. ప్లస్ దాంతోపాటు ప్రతి ఒక్కటి ఏ పనైనా నాట్స్, ఆఖరికి డిగ్రీ చదివే విద్యార్థుల్ని మేమే తీసుకురావాలి, అక్కడ వార్డులో ఉండే ర్యాపిడో వాళ్ళని మేమే తీసుకురావాలి, వార్డులో ఉండే కనీసం చేతి వృత్తులని మేమే తీసుకురావాలి, ఆఖరికి వాళ్ళు ప్లంబర్ పనులు కానీ వెల్డింగ్ పనులు కానీ ఏ చేసే వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని మేమే తీసుకురావాలి. వార్డులో మేము ఒక్కడే ఉన్నాము, అందరూ లేరా? కానీ ఒక ఎక్కువ జీతం తీసుకునే వాళ్ళు చేసే పని కన్నా కూడా మా తక్కువ జీతం వాళ్ళు మేమే ఎక్కువ పని చేస్తున్నాము. కావున మా అందు దయ ఉంచి ఇవన్నీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి మమ్మల్ని పని వేతనం తగ్గించి, పని భారాన్ని తగ్గించి, ఒక టైం లేదు ఏమీ లేదు, రాత్రి లేదు పగలు లేదు, ఏ టైం పిలిస్తే ఆ టైంకి వెళ్ళిపోవాలి. మాకు ఏ వర్క్ ఇస్తే ఆ వర్క్ ఇన్ టైంలో చేయాలి. మళ్ళీ ఇన్ టైంలో చేయకపోతే ఊరుకోరు. ఏంటి ఎందుకు చేయలేదు? ఒక హాలిడేస్ లేవు, ర్యాలీలన్నా మేమే, ధర్నాలన్నా మేమే, ఎక్కడికి జనాలు తీసుకురావాలన్నా మేమే, ప్రతి ఒక్కటి. ఆఖరికి సైనిక విరాళం మేమే ఇవ్వాలి, ప్రజాసేకరణ మేమే చేయాలి. ఫ్లడ్ వస్తే వరద బాధితులకి మేమే డబ్బులు ఇవ్వాలి. ఏదన్నా వరద బాధితులు ఉన్నారంటే వాళ్ళకి డబ్బులు కూడా మేము గ్రూపుల దగ్గర నుంచి గట్టిగా వసూలు చేస్తే అవ్వాలి. వసూలు చేస్తే పోతే ఊరుకోరు. లేదా సమైక్యలను తీసుకోమంటారు. సమైక్యల దగ్గర నుంచి ఎలా తీస్తామండి? అవి ఒకళ్ళ డబ్బులు కాదు, 25 సంఘాలు అంటే 250 మంది సభ్యుల డబ్బులు. అవి తీస్తే మనల్ని ఊరుకోరు వాళ్ళు. కానీ దానికి కూడా మేమే సమాధానం చెప్పాలి. లేదు ఏదైనా వార్డు సచివాలయం మీటింగ్ లేదు జరిగినా కానీ మేము అటెండ్ అవ్వాలి. సచివాలయం సిబ్బంది అటెండ్ అవ్వినా అవ్వకపోయినా మేమే. కానీ పేరు మాత్రం మాది కాదు, పేరు మాత్రం వాళ్ళది.
వాళ్ళు చేశారనే పేరు గుర్తించకపోయినా బాధ లేదు. మా గుర్తింపు ఇచ్చేసి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని, గ్రేడింగ్ విధానాన్ని, ఫేస్ రీడింగ్ విధానాన్ని వీటిని తీసేయాల్సిందిగా మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. నేను కూడా ఆర్పీగా చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో శుభ్రత, పరిశుభ్రత, తర్వాత కమిషనర్ గారు వచ్చి మాకు ప్రతి 3వ శనివారం మీటింగ్ పెడుతున్నారు. కంపల్సరీ మేము పాల్గొవాలంటున్నారు. ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులు కొన్ని వేల మందిలో పనిచేస్తున్నారు కదండి. అన్ని డిపార్ట్మెంట్ల నుండి ఏదో ఒక పని మాకు అప్పచెప్పటం, మీరు చేస్తారా లేదా, 2 రోజుల్లో అయిపోవాలి, 3 రోజులు అయిపోవాలని చెప్తున్నారు. ఇంకొక విషయం అంటే ఈ మధ్య అభిప్రాయం అని ఒక యాప్ ఇచ్చారు. ఆ ప్రజాభిప్రాయం అనేది ఇప్పుడు పక్కన అభిప్రాయం వేరే కలిగి ఉంటుంది. నా దగ్గర ఆధార్ కార్డు ఉంది, ఫోన్ నెంబర్ ఉందని నేను చెప్పలేను కదా, మీ అభిప్రాయాలు నేను చెప్పలేను. వాళ్ళే వారికి వేరే వాళ్ళని ఎవరైనా పెట్టుకొని చేయించాలి. అన్ని ఆర్పీల మీద తోయటం వల్ల ఏమవుతుందంటే ఏది జరిగినా మా మీదకే వస్తుంది. మేమేదో మా ఉద్యోగం 10 మందిని కూర్చోబెట్టి అమ్మ పొదుపు కట్టుకోండి, ఇలా ఉండండి, అలా ఉండండి మాత్రం చెప్పగలం. కానీ ప్రభుత్వం మీద మేము ఆ ప్రజాభిప్రాయాలు చెప్పడానికి మేము అంతవారం అండి. ఇలా చిన్న చిన్న విషయాలు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అట్లాగే శాలరీస్ కూడా చాలా బహు తక్కువ అన్నమాట. ఈ రోజుల్లో కనీసం ఏది చూసినా సరే, ఒక ఉల్లిపాయ చూసినా, ఒక బియ్యం చూసినా, ఒక పాల ఖరీదు చూసినా ఎంత రేట్లో ఉన్నాయి. 8,000 అంటే అసలు మామూలుగా సామాన్య కూలీ కూడా, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇళ్లలో పాస్ పని చేసే వాళ్ళు కూడా బాగానే సంపాదిస్తున్నారు అనుకోవచ్చు. మేమేంటంటే మేము ఇందులో పని చేసాము, ఇక్కడ మంచిగా ఉంటున్నాము, వీళ్ళతో మేము సహవాసం కలిగి ఉన్నామని మేము పనిచేస్తున్నాం. కానీ వాళ్ళు మా కష్టాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. దయచేసి ప్రభుత్వం వారు మా చిన్న ఉద్యోగస్తులను గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు ముద్రణీసా సార్. నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. నేను ఆర్పీగా పనిచేస్తున్నారు. నేను వచ్చి 5 సంవత్సరాలు సార్. 5 సంవత్సరాల నుంచి ఏ వెట్టి చాకరీ చేయలేదు, ఏ ప్రభుత్వం నుంచి ఏ పథకాలు చేయకుండా ఉన్నామో తెలియట్లేదు. ప్రతిదీ ఇప్పుడు మా ఆర్పీలు చెప్పిన ప్రతి పని సార్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి పని, సచివాలయం నుంచి వచ్చిన ప్రతి పని, జగన్ గారు ఉన్నప్పుడు ఏం చెప్పినా చేసేవాళ్ళం. అందరికీ వేతనాలు బాగానే ఉంటున్నాయని ఒక్క ఆర్పీకి ఎందుకు వేతనాలు వేయట్లేదు సరిపోవట్లేదు. యాక్చువల్గా నాది చాలా పేద కుటుంబం సార్. నాకు ఈ శాలరీ సరిపోకుండా జీతం ఎప్పుడు పడిద్దా అని వెయిట్ చేస్తూ ఉంటాను నేను. కానీ మాకు జీతాలు తొందరగా పడవు. అదేంటంటే గ్రేడింగ్ విధానంగా పెడుతూ ఉంటారు. ప్రతి నెల బాధలే మాకు. మేడం మాకు ఈ పని చెప్పే వాళ్ళని, మేము చేయవాళ్ళని, మా జీతాలు ఎప్పుడు పడతాయి సార్ మేడం అంటే మాకు తెలియదు. కానీ మీకు ఒక నెల లేట్ అయితే మాకు ఇన్ని నెలలు లేట్ అయిద్దని వాళ్ళు సీఓలు చెప్పుకోవచ్చు, ఆర్పీ చెప్పుకోకూడదు. ఎక్కడన్నా ఆర్పీ చెప్పుకుందంటే మీకేమమ్మా మీ బాగున్నా, ఒక్క ఆర్పీఏ తీసుకోవద్దు కదా డబ్బులు. ఆర్పీ నుంచి ఎంతమందికి వెళ్తుంది అది అర్థం చేసుకో. అసలు మొత్తం ఆపేస్తాను సార్. మాకు కనీస వేతనం 24,000 ఇవ్వండి. మేము ఎవరిని ఒక్క రూపాయి అడగం. మీ పనిలో ఈ పని చేయలేదని మమ్మల్ని నిలదండి, అప్పుడు బాగుంటుంది. ఓకేనా సార్? ఇంత బాధగా చెప్తున్నామంటే నాకు కోపం వచ్చి మాట్లాడుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ మీడియా వింటున్నారు, మీడియా చెప్పుకున్నాం. రేపొద్దున నన్నే గుర్తించి ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తుందని నన్న మీద కూడా వేధింపులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మేము మాట్లాడడానికి ధైర్యం ఎందుకు వచ్చి ఉంటే, నేను పోతే నా చెల్లెలు కానీ అక్కలు కానీ ఎవరైనా వాళ్ళు బాధపడకుండా ఉంటారని ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను సార్. చంద్రబాబు నాయుడు సార్ ఒక్కటే కోరుకుంటున్నాం సార్, మేము ఆర్పీలుగా పని చేస్తాం. దయచేసి మా వేతనాలు, మాకు ఇన్సూరెన్స్లు, ఉద్యోగ భద్రత, రాజకీయ విధులు, మేము ఏ రాజకీయానికి చెందినవాడం కాదు సార్. మాది పేద కుటుంబం. మేము అందరికీ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి పని చేస్తున్నాం అంతవరకే. కానీ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని మేము ఎవరిని ఏమనట్లేదు. ప్రభుత్వం చెప్పున్న ప్రతి పని చేస్తున్నాం. కానీ మేము ఏ రాజకీయాల వేతనాలని వాళ్ళు వచ్చి మిమ్మల్ని తొలగిస్తాం, వీళ్ళు వచ్చి మిమ్మల్ని ఎందుకు తొలగిస్తారు? పని చేయట్లేదా? మేము ఉండాలా వద్దా? పెట్టింది ఎందుకు సార్? పని చేయమనే కదా చేస్తున్నాం. మేము ఏ రాజకీయాలకు చెందిన వాళ్ళని మీరు ఎలా చెప్తారు? ఇంత బాధ కూడా మాట్లాడుతున్నాం కాబట్టి దయచేసి మాకు వేతనాలు, ఇన్సూరెన్స్ అన్ని భద్రత కల్పించమని కోరుకుంటున్నాం. నా పేరు ఎస్ ఉమాదేవి. నేను కర్నూలు జిల్లా ఆర్పిల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. మేము కర్నూలు నుండి వచ్చామండి. మా కర్నూలు జిల్లాలో ముఖ్య సమస్యలు ఏంటంటే ప్రతి మెంబర్తో 150 రూపాయల చొప్పున వసూలు చేసి 60 లక్షల లాగా చేసి మా మహిళా మార్ట్ను ఒకటి ఏర్పాటు చేశారు. ఆ మహిళా మార్ట్ అనేది కొన్ని నెలలు మాత్రమే పనిచేసింది. ఆ తర్వాత మూతపడిపోయింది. ఎందుకంటే అక్కడ నాణ్యత లేని సరుకులు, అలాగే అధిక రేట్లు ఉండడం వల్ల అది ముందుకు కొనసాగలేకపోయింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే మూతపడిందో ఆ మార్టు మూతపడితే పడని, కానీ మేము కట్టినటువంటి మా అమౌంట్ని మాకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి మా సభ్యులు అడగడం జరిగింది. కాబట్టి మేమైతే ఏదైతే 150 రూపాయలు చొప్పున మేము మెంబర్స్తో కలెక్ట్ చేసామో అది తిరిగి ఇవ్వాలి. అలాగే మాకు ఈ మధ్య కాలంలో ఆన్లైన్ బిజినెస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఆన్లైన్ బిజినెస్ లో కూడా రేట్ ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే తక్కువ రేటు కొంటున్నారు, ఎక్కువ రేటు ఆన్లైన్ లో బిజినెస్ చేయమని చెప్పేసి బలవంతంగా టార్గెట్లు పెట్టి కొనిస్తా ఉన్నారు. మేము దానికి వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి మాకు సమస్యలు అయితే అవి ఉన్నాయి. మహిళా మార్ట్లో ఉన్నట్టు పెట్టుబడులన్నీ మాకు తిరిగి ఇవ్వాలి. ఓఎన్డీసీలో మాకు ఏవైతే కొనుగోలు చేస్తామని చెప్తున్నారో అవి కూడా టార్గెట్లు పెట్టకూడదు, బలవంతం వసూలు చేయకూడదు. అలాగే
ఆన్లైన్ ఇప్పుడు ర్యాపిడో ఆటోలు బైకులు వస్తున్నాయి. ప్రతి గ్రూప్ లో 3కి కొనించాలని చెప్పడం జరుగుతూ ఉంది. అది మాత్రము ఎవరు కూడా తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. కాబట్టి వాళ్ళు ఏదైతే బ్యాంకును ఏర్పాటు చేస్తారో అక్కడే తీసుకోవాలని చెప్పడం వల్ల, తర్వాత అదే కాకుండా సబ్సిడీ కూడా బయట ఉన్నటువంటి రేటు మామూలుగా బైక్ వచ్చేసి 1,20,000 ఉంటే ఇక్కడ 1,40,000, 1,60,000 ఉంటుంది. కాబట్టి మా సభ్యులు ఎవరు కూడా కొనడానికి ముందుకు రావడం లేదు. ఈ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మాకు జీతాలు లేవండి. అప్పుడు పేదల కొరకు రేషన్ కార్డు లేటి, పెన్షన్ లేటి, గ్యాస్ లేటి అనేకమైన పనులు కూడా మేము చేసామండి. చేసిన తర్వాత ఒక 10 రూపాయలు జీతం పెట్టారన్నారు. తర్వాత ఇదే ప్రభుత్వం గతంలో మాకు 3,000 చేసేటప్పుడు మాకు ఎటువంటి ప్రెజర్ లేదు, బాగానే ఉండేది. ఇప్పుడు గత ప్రభుత్వం 10,000 పెట్టింది. ఆ 10,000 పెట్టినా మాకు ఆర్పీలకి ఎవరికి కరెక్ట్ గా జీతాలు అనేది పడట్లేదండి. 3,000, 4,000 పడుతుంది. అప్పుడు కూడా మాకు కష్టంగా ఉన్నా చేసుకొచ్చామండి. ఈ ప్రభుత్వం వచ్చిందని వాడికి మళ్ళీ వర్క్ ఎక్కువైపోతుంది, జీతం తక్కువైపోతుంది. మాకు గ్రేడింగ్ విధానాన్ని తొలగించమంటున్నాము. అలాగే గ్రూప్ ఫేస్ రీడింగ్ కి తొలగించమంటున్నాము. అలాగే 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయమంటున్నాము. మాకు 10,000 వేతనం అనేది ప్రభుత్వమే ఇవ్వాలని మనం చేసుకుంటున్నాము. ఈ ప్రభుత్వం మీద మాకు ఎటువంటి తాపాలు లేవండి. కాకపోతే ఈ ప్రభుత్వాన్ని ఒకటే గుర్తించమంటున్నాం. గత 20 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఆర్పీ కూడా పనిచేసి ఉన్నారండి. ఇప్పుడు మీ ప్రభుత్వం రాగానే మీ రాజకీయ నాయకులు, కార్పొరేటర్లు, జిల్లాల్లో కానివ్వండి, వార్డులో కానివ్వండి, వార్డు కార్పొరేటర్లు ఇప్పుడు ఆర్పీలు తొలగించి వాళ్ళ తాలూకు మనసులు వేసుకోవాలని తప్పుడు విధానాన్ని నడుస్తున్నారండి. అది కరెక్ట్ కాదండి. మా ఆర్పీల కష్టాన్ని తెలుసుకొని 10,000 వేతనం ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతున్నానండి. నమస్కారం అండి, నా పేరు ఝాన్సీ. మేము కొత్తగా తాడిగడప మున్సిపాలిటీగా వచ్చాము. అయితే మాకు గ్రేడింగ్ విధానం ఒకటి పెట్టారు. ఆ గ్రేడింగ్ విధానంలో అందరికీ కరెక్ట్ గా జీతాలు రావట్లేదు. 4,000, 3,000, 5,000 అలా వస్తున్నాయి. గ్రేడింగ్ విధానం అంటే అన్ని వర్కులు చేస్తున్నాము, ఒక్క జియో ట్యాగింగే చేయట్లేదు. మేము ఎంత వరకు చేసినా గానీ ఆ జియో ట్యాగింగ్కే జీతం అని చెప్తున్నారు. ఆ టైంకి సర్వర్ పని చేయకపోయినా, మామూలుగా మేము వేరే వర్క్ లో ఉండి చేయకపోయినా గానీ ఆ రోజు జీతం కట్ అయిపోతుంది. అందువల్ల మాకు సరైన గ్రేడింగ్ విధానం రద్దు చేయాలని, జీతాలు పెంచాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. నా పేరు స్వాతి. గత 10 సంవత్సరాలుగా ఆర్పీ వృత్తిలో మేము కొనసాగుతూనే ఉన్నాము. ఆ వృత్తిలో కొనసాగే క్రమంలో మాకు కనీస వేతనం ఏదైతే ఉందో ఆ కనీస వేతనం మాకు ఇంతవరకు అందట్లేదు. అలాగే మాకు ఇప్పటి వరకు 4 నెలల నుంచి బకాయి ఉంది. మేము కూడా అందరితో పాటు మనుషులే కదా, మేము కూడా తినాలి కదా. కాస్త మా ఎందుకు దయ ఉంచి మా బకాయి జీతాలు వేయండి. అలాగే ఏదైతే జియో ట్యాగ్ విధానం ఉందో అది తీసేసి మాకు కనీస వేతనాలు మంజూరు చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాజకీయ పరంగా ఇప్పుడు ఇదివరకు మీరు చేశారు, ఇప్పుడు మా కార్యకర్తలు మేము తీసుకోవాలి కదా అనే క్రమంలో మాట్లాడుతున్నారు. ఆ క్రమం ఏదైతే ఉందో వాళ్ళకి కనీసం అవగాహన లేకుండా మా వాళ్ళని పెట్టుకోండి అనే విధానంలో మాట్లాడుతున్నారు. మమ్మల్ని తీసేయడానికి అధికారం ఎవరిది అంటే కేవలం మా ఎస్ఎల్ఎఫ్ ఓబీలో మాత్రమే ఆ అధికారం వాళ్ళకి మాత్రమే ఉంది. ఎందుకంటే మమ్మల్ని ఎన్నుకుంది వాళ్లే, అందుకోసమని వాళ్ళకి మాత్రమే ఉంది. రాజకీయ పరంగా మీరు మమ్మల్ని తీసేసి వేరే వాళ్ళని ఎక్కించడానికి అనేది లేదు. దీని విషయమై ఒకవేళ తీసేసినట్లయితే మేము ఎక్కడి వరకైనా పోవటానికి సిద్ధంగా ఉన్నాం. రుద్రమ్మ, కర్నూలు జిల్లా నుంచి వచ్చాను. నేను ఆర్పీల సంఘం నగర అధ్యక్షురాలని. మాకు ఆర్పీగా నేను పనిచేయడం ఇప్పటికి 18 సంవత్సరాలు అవుతుంది. మొదట మాకు జీతం అనేది ఏం లేదు, వేతనం అనేది. అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్క్ చేస్తూనే ఉన్నాము. 2018 నుంచి వేతనాలు అని చెప్పిండ్రు, కానీ వేతనాలు అంటే ఏ విధంగా చేస్తున్నాము? గ్రేడింగ్ విధానం ఉందట. ఒక రోజు పని తగ్గిందంటే ఆ రోజు వేతనం తీసేయడం జరుగుతుంది. కానీ ప్రతి గవర్నమెంట్ ఏ పథకాలు ప్రవేశపెట్టినా కూడా ప్రతిదీ మేము ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళకి ప్రతిదీ అందజేయడం అవన్నీ చేస్తున్నాము. కానీ మాకు అంటూ ఒక గుర్తింపు లేదు, ఏం లేదు. మాకు పని భారం ఎక్కువనే ఉంది, కనీస వేతనం అనేది లేదు. మేము అసలు ఒక ఆర్పీగా అనేది గుర్తింపు అనేది లేకుండా అయిపోయింది. మేము పని చేసే మా కర్నూలుకి వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలు అవి ఇవి అని ఎక్కువనే చేపిస్తున్నారు. ఇంకా
వాజిని యాప్ ద్వారా ఆన్లైన్ వస్తువులు, ఎన్డీఓల ఆన్లైన్ వస్తువులు అవన్నీ ప్రతిదీ టార్గెట్లు ఇచ్చి మాకు వస్తువులు సభ్యుల దగ్గర మేము ఎంత ఇంకా వాళ్ళతో అడుక్కొని కానీ కొనియాల్సిన పరిస్థితి మాకు చాలా అధ్వానంగా తయారైపోయింది. ఆర్పీలం అంటే ఇప్పుడు మాకు సభ్యుల్లో ఏదో మంచి పేరు ఉండేది, కానీ ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన పథకాల వల్ల వాళ్ళలోకి తీసుకుపోయి చెప్తున్నాము, కానీ వాళ్ళు మాకు వ్యతిరేకత అయిపోయింది సభ్యుల నుంచి. అలాంటివి చేయకుండా సభ్యులు కూడా మేమందరం కలిసికట్టుగా ఉండి బాగా ముందుకు వెళ్ళాలని నా కోరిక. ఇంకా మాకు ఒక 4 నెలల నుంచి బకాయి వేతనాలు ఉండవి, వేతనాలు కూడా త్వరగా ఇవ్వాలని మేము గవర్నమెంట్ అడుగుతున్నాము. మీరు ఇచ్చే పని భారం ఎక్కువ ఉంది, కానీ మాకైతే ఒత్తిడి తగ్గించాలి. మాకు ప్రతి నెల గ్రేడింగ్ విధానాన్ని తీసివేసి మాకు ప్రతి నెల వేతనం వేయాలని కోరుకుంటున్నాము. అంటే నా పేరు లక్ష్మీబాయి. మేము ఆర్పీగా పని చేస్తున్నాము. మాకు చాలా ఒత్తిడి ఉంది, ఉద్యోగ భద్రత లేదండి, మాకి ఇన్సూరెన్స్ లేదు మాకి. నెక్స్ట్ వచ్చేసి మాకు జీతం కూడా కోత విధించి మాకు కోతలుగా ఇస్తా ఉంది. మాకు మేము గవర్నమెంట్ ని కోరుకునేది ఒకటే, మాకి ఖచ్చితంగా కనీస వేతనము 26,000 వేతనం ఇవ్వాలి మాకి. అలానే మాకి ఇన్సూరెన్స్ చేయించాలి. తర్వాత వచ్చేసి మాకి గ్రేడింగ్ విధానాన్ని తీసేయాలి. ఫేస్ యాప్ అని చేస్తామంటున్నారు రేపు నెల నుంచి. ఆ ఫేస్ యాప్ కూడా లేకుండా చేయాలి. మాకి చాలా ఇబ్బందులలో ఉంటాం. వలసలకు వెళ్తారండి. పొదుపు మహిళలు ఒకటే చోట పని చేయరు కదా, వలసలకు వెళ్తారు. ఆ వలసలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఫేస్ యాప్ అంటే ప్రతి నెల వచ్చి ఎలా కడతారండి? అమౌంట్ అయితే కడతారు, పొదుపులు చెల్లిస్తారు, అన్ని బాగుంటాయి, కానీ ఫేస్ యాప్ పెట్టడం వలన చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. మహిళా మాట అమౌంట్ కూడా మాకు ఇంతవరకు ఇవ్వలేదు, ఆ అమౌంట్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మాకు పని భారాన్ని తగ్గించాలి, కనీస వేతనం చెల్లించాలి. ఇవి మా డిమాండ్స్ అండి. ఝాన్సీ అండి, నేను వైజాగ్ జనరల్ సెక్రటరీ ఆర్పీస్ యూనియన్ కి. ఇక్కడ ఈ రోజు విజయవాడలో ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏమనగా, మాకు 3 సంవత్సరాల కాల పరిమితి అనేది రద్దు చేయాలని, వేతనాలు పెంచాలని, మా అకౌంట్ లో మాకు శాలరీ అనేది క్రెడిట్ చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్సులు, ఆర్పీలకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు. ఇప్పుడు వరకు ప్రజల వల్ల చాలా మంది ఆర్పీలు చనిపోతున్నారు, కాబట్టి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఆర్పీలు కల్పించాలని, వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉన్నది, ఈ వర్క్ ప్రెజర్ తగ్గించాలని, వేతనాలు సకాలంలో ప్రతి నెల చెల్లించాలని కోరుకుంటున్నామండి. ఇక్కడ ముఖ్యంగా ధర్నా చేయడానికి కారణం కూడా ఈ డిమాండ్సే. ఈ డిమాండ్స్ నెరవేర్చాలని మన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. నా పేరు ఎస్ లక్ష్మి. మాకు ఈ నెలతో ఒక 5 నెలలు పెట్టి మాకు శాలరీస్ లేవు. వర్క్ అయితే ప్రెజర్ అయితే ఎక్కువ అవుతుంది, కానీ అధికారులు అందరూ కూడా వర్క్ చేయమని ప్రెజర్ పెడుతున్నారు, కానీ వీళ్ళకి శాలరీస్ లేవన్న మాట మా కోసం అడిగే వాళ్ళు ఎవరూ లేరు. అలాగా మేము అడిగినా కూడా మా మీద పాయింట్అవుట్ చేస్తారని మేము కూడా భయపడి మేము అడగలేకపోతున్నాము. కానీ మేము ఇంత ఇంట్లో ఫ్యామిలీని వదులుకొని రోడ్ల మీదకి వచ్చి ఇంత కష్టపడుతున్నామంటే ఎందుకంటే మేము బ్రతుకు తెరువు గురించే కదా. మరి ఆ 8,000 వేసి 8,000 కూడా మాకు లేకపోతే మేము ఎలా బ్రతుకుతాం అనుకున్నారు. కనీసం ప్రభుత్వం మరి ఈ విషయాన్ని గుర్తించాలి. పై అధికారులు అమౌంట్ వేసామంటున్నారు, మరి అమౌంట్ ఈ రోజు వరకు మాకు ఎందుకు రాలేదన్న విషయం కూడా మాకు తెలియదు. ఇన్ని రోజులు జీతాలు లేవు కదా, ఎందుకు లేవని అడిగే ప్రసక్తి అయితే ఎవరికి లేదు. ప్రతి ఒక్కరూ మటుకి ఏదో ఒక వర్క్ మీద ప్రతిరోజు ప్రజలు పెడతానే ఉంటారు. ఆ పని చేయండి, ఈ పని, ఎంత ఇదిగా పని చేస్తూ చెప్తున్నారో ఆ కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి మనం ఇవ్వాలా, అమౌంట్ శాలరీస్ పడుతున్నాయా లేదా అన్న విషయం అన్నది మనకి ఎవరు అర్థం చేసుకోలేకపోతే పని ఒత్తిడి అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఇంకో ప్రథమ విషయం ఏంటంటే ఈ ఉద్యోగ భద్రత, ఈ 3 సంవత్సరాల కాల పరిమితి అన్నది రద్దు చేయాలి. అది రద్దు చేయకపోతే ఇన్ని సంవత్సరాలు 18-20 సంవత్సరాలు బట్టి ఈ ఫీల్డ్ లో ఉన్నాము. ఈ రోజున మమ్మల్ని తొలగిస్తే 40+ వచ్చింది, మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాము? మా ఉద్యోగ భద్రత మాకు కావాలి. ప్రభుత్వం వారు మా ఆవేదన గుర్తించి మాకు తగు న్యాయం చేస్తారని. ఈ రోజుల్లో సామాన్యులు బ్రతకాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఈ రోజుల్లో 8,000 శాలరీ, అది కూడా కరెక్ట్ గా రావట్లేదండి కోత. మాకు ఆ 10,000 ప్రభుత్వం వారు ఇచ్చి ఇంకా దానికి తగిన మాకు శాలరీస్ పెంచాలని. ఎందుకంటే ఇప్పుడున్న రేట్లకి మేము బ్రతకలేకపోతున్నాం. ఇంటదులు కట్టుకొని అంటే ఒక సామాన్యుడు బ్రతకాలంటే మినిమం 20,000 లేకపోతే ఈ రోజుల్లో బ్రతకలేకపోతున్నామండి. ఒక బియ్యం కట్ట 1,650 రూపాయలు, మా శాలరీలో 1,650 రూపాయలు అంటే పోతే మేము ఏం బ్రతకగలుగుతాం? కానీ ప్రభుత్వం వారు మా కోసం ఆలోచించి మాకు తగు న్యాయం చేస్తారని అధికారులను అర్థిస్తున్నామండి. నేను తెనాలి మున్సిపాలిటీ నుంచి వచ్చానండి. నా పేరు ఎడ్లపల్లి లక్ష్మి. ఆర్పీగా తెనాలిలోనే చేస్తున్నానండి. నెల 4 నెలల నుంచి జీతాలు పడటం లేదండి. ఈ వర్క్ ఎక్కువైపోయింది. మామూలుగా ప్రభుత్వం ఇచ్చే మెప్మా డిపార్ట్మెంట్ కాకుండా కంపోస్ట్ తయారు చేయాలి, అవి ఇవి అసలు ఒక వర్క్ కాదులేండి. ఏదొస్తే అదే అన్నీ తీసుకొచ్చి ఆఖరికి
చెత్త తయారు చేసేది మేమే చేయాలంట. మళ్ళీ ఇంటి పన్నులు ఎవరింటి పన్ను వాళ్ళు కట్టుకోలేరా అండి? వాళ్ళవి కూడా మేమే ఫోన్ చేసి వాళ్ళని డబ్బులు కట్టమని చెప్పాలి. ఇంకా వచ్చేసరికి ఒకటే ముందులేండి, ఏది వచ్చినా గ్రామ సభలకు మేము సభ్యులను తీసుకుని 200 మందిని గ్యాదర్ చేసి తీసుకురమ్మన్నారు. ఇలా కాకుండా ఎన్నో అసలు మాకు జీతాలు రాకపోగా 35,000 రూపాయలు గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన దాని మీద ఆర్పీఎల్ను పోలీసులు తీసుకెళ్ళినా పోలీసులు అర్ధరాత్రి 11-12ంటికి ఆర్పీఎల్ను తీసుకెళ్లారు. దాని గురించి ఎవరు ఒక్కళ్ళు కూడా మా గురించి పట్టుకించుకున్న వాళ్ళు లేరు. 35,000 రూపాయలు కట్టేదాకా ప్రాణం తీశారు. ఇప్పుడేమో కట్టిన వాళ్ళకి డబ్బులు వేయండి అంటే తర్వాత చూస్తాం, చేస్తాం, కడదాం, వాళ్ళకి ఇస్తాం అంటున్నారు. కానీ నేను 70 మందికి కట్టించానండి. నాకు వచ్చేసరికి ఒక 20 మందికి కూడా అవ్వలేదు. 50 మంది డబ్బులు అసలు మరి వాళ్ళకి రిటర్న్ అన్నా ఇవ్వమని కోరుకుంటున్నాము. ఇదే కాకుండా ఆర్పీఎల్ మీద చాలా ఇబ్బందిగా ఉందండి. మాకైతే మా సీఎంఎంలు మా సీఓల వలన అయితే ఇబ్బంది ఏం లేదు, కానీ ఈ వర్క్ ప్రెషర్ వల్లనే మాకు ఇబ్బందిగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ మెప్పా ఆర్పీలు అయితే విజయవాడ వేదికగా ఆందోళన బాటపట్టారు. తమకి కనీస వేతనం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇదే విధంగా బీమా సౌకర్యం కూడా కల్పించాలని, అలాగే ర్యాపిడో, స్కూటీ వంటి ఈ ఇబ్బందుల నుంచి తమని ఉపశమనం కల్పించాలని వారు డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన బాటపట్టారు. అలాగే గత కొన్నేళ్లుగా తమ ఉద్యోగ కాలపరిమితి విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నామని, వాటిని కూడా పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారో ఆయన తక్షణమే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని కూడా ఇలా మీడియాలో మాట్లాడుతూ కూడా తమను టార్గెట్ చేస్తున్నారని, ఇది కూడా సమంజసం కాదని వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే విజయవాడలో నెలకొంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.